సిటిజన్ న్యూస్ కి స్వాగతం. రైతులకు ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని అమలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడారు. గతంలో ధరణి చట్టం బీఆర్ఎస్ హయాంలో కేవలం నలుగురి కోసమే చేసినట్లు ఉందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతులందరూ కూడా ధరణితో బాధపడ్డారని, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణి బదులుగా రైతులకు మేలు చేసే విధంగా భూభారతి చట్టాన్ని అమలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రైతుల భూ సమస్యలు పరిష్కరించడానికి గ్రామాల్లో రెవెన్యూ అధికారులు నేరుగా వచ్చి భూ సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకుంటారని ఆయన తెలిపారు. ఈ చట్టం ద్వారా రైతులకు ఎవరికైనా సమస్యలు ఎదురైతే అధికారులకు నేరుగా చెప్పుకోవచ్చని ఆయన తెలిపారు. అనంతరం 51 మంది లబ్ధిదారులకు 51 లక్షల విలువగల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ లింక్యా నాయక్, తహసీల్దార్ వెంకటేష్, ఎంపీడీఓ విజయ్ కుమార్, పీఎస్సీఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, అజయ్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, చందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింహులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్, మహారాజ్, మండల మహిళా అధ్యక్షురాలు శాంతి గోపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు షేక్ మునీర్, అనూప్ ప్రసాద్, నరేష్, రాథోడ్, నరేష్, నాయకులు పవన్, ఠాగూర్, శైలు గౌడ్, రాము నాయక్, మాణిక్రావు, శంకర్ రెడ్డి, మాణిక్ రెడ్డి, సిద్ధు, ఖాళీ, షైబాజ్, జగదీష్, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఎంత కష్టపడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనకందరూ కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. ఒక్కసారి ధరణిలో చేరిందంటే మన భూమిపై పక్కకు పడ్డదంటే కూడా దాన్ని మళ్ళీ మనం కొన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటుంటే మన భూమి మనం తీసుకోవడానికి ఆస్కారం లేకుండా ధరణి అనేది ఒక నలుగురు కూర్చొని నలుగురికి బాగుండాలని చెప్పి ఆ కుటుంబానికి మాత్రమే టీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆ నలుగురికి బాగుండాలని చెప్పి ఆ కుటుంబం కోసమే ధరణిని చేసేది కానీ రైతులను దృష్టి పెట్టుకొని ధరణి చేసినటువంటిది కాదు. అదే ధరణిని సమూలంగా మార్పాలా. మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఈ వాళ్ళు చేసినటువంటి ధరణిని బంగాళాఖాతంలో పడేస్తాం, కొత్త చట్టం చేస్తామని చెప్పి ఎలక్షన్ల ముందే మనం అందరం కూడా ప్రతి గ్రామంలో చెప్పి ఉన్నాం. మీకు ఆ రోజైతే ఏదైతే చెప్పినామో మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే మీ అందరి ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పి ఉన్నాడో నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే ఈ యొక్క ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పినాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ధరణిని సమూలంగా మార్పు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళలాగా ఏ 4 గోడల మధ్యలో నలుగురు కూర్చొని ధరణి ఈరోజు పరిశీలన చేయలేదు. భారతి ఈరోజు యావత్ భారతదేశంలో 18 రాష్ట్రాలలో ఎక్కడైతే భూ చట్టం బాగుంటుంది, ఎక్కడైతే రైతు సోదరులకు వచ్చి ఈజీగా ఉంటుంది, వాళ్ళకు అర్థమయ్యే విధంగా మామూలు రైతు పోయి ఎంఆర్ఓ దగ్గరికి పోతే తన భూమి తనకు వచ్చే విధంగా వెసులుబాటు ఏ రాష్ట్రంలో ఉంటుందని చెప్పి 18 రాష్ట్రాల్లో అధికారులను అందరినీ కూడా పంపించి అన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి అన్నింటినీ కూడా అవగాహన పంచుకొని దాదాపు 1 రోజు 2 రోజులు కాదు, దాదాపు 8 నుంచి 9 నెలల కాలం అన్ని రాష్ట్రాల్లో అవగాహన చేసుకొని మళ్ళీ మేధావులతో కూడా ఒక ఇంటలెక్చువల్స్తో కూడా మనం అపారమైనటువంటి రైతుకు సంబంధంతో రైతు బిడ్డగా కోదండరెడ్డి గారిని చైర్మన్ పెట్టి వాళ్ళను ఒక కమిటీ, ఒక 15-16 మందితో ఒక కమిటీ వేసి ప్రతి సమస్యలు తెలుసుకొని ధరణి వల్ల రైతులు ఏ విధంగా నష్టపోయారు మనం చూసినాం. అబ్దుల్లాపూర్ పెట్టిన ఒక రైతు ఆ బాధ పడలేక తాను చనిపోకుండా ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనకందరూ కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ధరణిలో చేరిందంటే మన భూమిపై పక్కకు పడ్డదంటే కూడా దాన్ని మళ్ళీ మనం కొన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. మన భూమి మనం తీసుకోవడానికి ఆస్కారం లేకుండా ధరణి అనేది ఒక నలుగురు కూర్చొని నలుగురికి బాగుండాలని చెప్పి ఆ కుటుంబానికి మాత్రమే టీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆ నలుగురికి బాగుండాలని చెప్పి ఆ కుటుంబం కోసమే ధరణిని చేసేది కానీ రైతులను దృష్టి పెట్టుకొని ధరణి చేసినటువంటి కాదు. అదే ధరణిని సమూలంగా మార్పాలా. మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఈ వాళ్ళు చేసినటువంటి ధరణిని బంగాళాఖాతంలో పడేస్తాం, కొత్త చట్టం చేస్తామని చెప్పి ఎలక్షన్ల ముందే మనం అందరం కూడా ప్రతి గ్రామంలో చెప్పి ఉన్నాం. మీకు ఆ రోజైతే ఏదైతే చెప్పినామో మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే మీ అందరి ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పి ఉన్నాడో నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే
ఈ యొక్క ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పినాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ధరణిని సమూలంగా మార్పు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళలాగా ఏ 4 గోడల మధ్యలో నలుగురు కూర్చొని ధరణి ఈరోజు ప్రక్షాళన చేయలేదు భారతి. ఈరోజు యావత్ భారతదేశంలో 18 రాష్ట్రాలలో ఎక్కడైతే భూ చట్టం బాగుంటుంది, ఎక్కడైతే రైతు సోదరులకు వచ్చి ఈజీగా ఉంటుంది, వాళ్ళకు అర్థమయ్యే విధంగా మామూలు రైతు పోయి ఎంఆర్ఓ దగ్గరికి పోతే తన భూమి తనకు వచ్చే విధంగా వెసులుబాటు ఏ రాష్ట్రంలో ఉంటుందని చెప్పి 18 రాష్ట్రాల్లో అధికారులను అందరూ కూడా పంపించి అన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి అన్నింటినీ కూడా అవగాహన వాళ్ళు పంచుకొని దాదాపు 1 రోజు 2 రోజులు కాదు, దాదాపు 8 నుంచి 9 నెలల కాలం అన్ని రాష్ట్రాల్లో అవగాహన చేసుకొని మళ్ళీ మేధావులతో కూడా ఒక ఇంటలెక్చువల్స్తో కూడా మన అపారమైనటువంటి రైతులతో రైతుకు సంబంధంతో రైతు బిడ్డగా కోదండరెడ్డి గారిని చైర్మన్ పెట్టి వాళ్ళని ఒక కమిటీ ఒక 15-16 మందితో ఒక కమిటీ వేసి ప్రతి సమస్యను తెచ్చుకొని ధరణి వల్ల రైతులు ఏ విధంగా నష్టపోయారు. మనం చూసినాం అబ్దుల్లాపూర్ పెట్టుకాడ ఒక రైతు ఆ బాధ పడలేక తను చనిపోకుండా ఒక అధికారిని పై కూడా తప్పుకొని పోయిండు. అంటే ధరణి వల్ల రైతు ఎంత నష్టపోయిందో, ఆయన పడ్డ బాధ, వాళ్ళు పడ్డ క్షణం ఎంత నరకం అనుభవించిండో తనే సంపూర్ణంగా పెట్రోల్ పోసుకున్న ఎంఆర్ఓ ఆఫీస్లో అడ్డుపెట్టుకొని తనతో పాటు ఎంఆర్ఓ కూడా ఇది చేసుకొని ఇద్దరు కూడా ఆ రోజు చనిపోవడం జరిగింది. అది ఎగ్జాంపుల్ ఒక సమస్య చెప్తా ఉన్నాను. అలాంటివి మన తెలంగాణలో ధరణి వచ్చిన తర్వాత సమస్యలన్నీ కోకొల్లాలు మీకు అంతా కూడా తెలుసు. తప్పు మనం రాస్తుంటే కొన్ని వర్షం తప్పు రాస్తాం. మనం అన్నం తింటుంటే అన్నం కింద పడుతుంటుంది. ఏదో మిస్టేక్లో పొరపాట్లో ఒక వాడు మిస్టేక్ అయ్యి ధరణిలో పట్టిందంటే ఇక అయిపోయి వాడే రాజు. దాంట్లో మార్పులు కానీ చేర్పులు కానీ చేసే ప్రయత్నమే లేదు. ఆ వెసులుబాటు కూడా పెట్టలేదు. కొన్ని చూసినాం హైదరాబాద్ చుట్టుముట్టు ఉదయం భూమి ఎవరి పేరు మీద ఉన్నదో రాత్రి 2 గంటలకు ఎవరి పేరు మీదకి వచ్చిందో మనం అందరం కూడా తెచ్చిన మాకు ఇంకా బాగా తెలుసు. అదంతా హైదరాబాద్ చుట్టుముట్టు 1000 కోట్లకు ఉన్నటువంటి 1,00,000 కోట్ల రూపాయలకు ఎకరంలో ఉన్నటువంటి భూములు కొంతమంది పెద్దందారుల కోసమే ధరణి తీసుకొచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి భూ మార్పిడి చేసుకున్నారు. ధరణి అనేది మన కోసము, రైతాంగం కోసం ధరణి రాలేదు. అందుకే సమూలంగా ఈరోజు మారడమే కాకుండా ఈరోజు ఈజీగా ఒక రెవెన్యూ వ్యవస్థనే మళ్ళీ ప్రక్షాళన చేయాలా, దానికి ఒక పగడబందీగా ఉండాలా, దానికి రిజిస్ట్రేషన్ చేసినా దానికి ఏం చేసినా ఇక్కడి నుంచి ఒక సిస్టమ్ ఉండాలి, ఒక మ్యాపింగ్ సిస్టమ్ ఉండాలా, ఒక రెవెన్యూ స్కెచ్ చేసి మ్యాపింగ్ సిస్టమ్ ఉండాలనే ఉద్దేశంతోనే రెవెన్యూ అధికారిని మళ్ళీ మన గ్రామాలలో రెవెన్యూ అధికారులు ఉంటేనే దానికి ఆ భూమికి రక్షణ ఉంటుంది. మన భూమికి ఎవరికి ట్రాన్స్ఫర్ అయినా ఎంబడి అధికారం ఉంటే అది ఎంబడి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న కుట్రాలకు ఆస్కారం ఉండదని సమూలంగా ఇప్పుడు మన జేసీ గారు చాలా లింగనాయక్ గారు మనకు చెప్పడం జరిగింది. మనం చేంజ్ చేసుకోవడానికి 1 మంత్ కూడా గ్రామాలలో తిరిగి ప్రతి గ్రామాలకు రెవెన్యూ అధికారి మీ దగ్గరికి వస్తా ఉన్నాడు. ఆ గ్రామంలో సమస్యలు ఏమున్నాయి, భూ సమస్యలు ఏమున్నాయి, మన గ్రామ పక్షాల గ్రామంలో ఒక మీటింగ్ పెట్టుకొని ఇప్పుడే మాధవ్ ఒక సమస్య చెప్పిండు. ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకుంటాం ఎగ్జాంపుల్ చెప్తుంది. ఇప్పుడు ఆ ఊర్లో అయితే 161 సర్వే నెంబర్ వాస్తవంగా ఎలక్షన్స్ అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. దాంట్లో అలాంటివి ఉంటే గతంలో అసైన్ కమిటీ అనేది ఉంది. అసైన్ కమిటీ ఒక ఎమ్మెల్యే గారు చైర్మన్ ఉండి ఆ మండలంలో జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ ఉంటే వారి సమక్షంలో ఆర్టీఓ గారి దగ్గర కూర్చొని వాళ్ళందరూ కూడా పట్టాదారు పాస్బుక్లు మనకి ఇచ్చే రైట్స్ ఉంటాయి. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ వ్యవస్థనంతా కూడా చిన్న భిన్నం చేసి ఆ వ్యవస్థ తీసేసి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఈరోజు మేము మైలవరకు పోయినాం. అక్కడ చాలా రోజుల నుంచి కొంతమంది ఒక 10 ఇళ్ల కూడా వేసుకున్నాడు, కొంతమంది ఎడ్లను కట్టేస్తున్నారు, దుళ్ళను కట్టేస్తున్నారు, కొంతమంది గడ్డెములు పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళకి రైట్స్ ఇవ్వాలన్నా కానీ ఇప్పుడు లేదు. మళ్ళీ అసైన్మెంట్ కమిటీ రాబోతా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మొన్ననే చెప్పినాం. అది కూడా తొందరగా ఒక జీవో రాబోతా ఉన్నది. అది వచ్చిన తర్వాత ఇప్పుడు మాధవ్ చెప్పినటువంటి సమస్యలే కానివ్వండి, ఈరోజు మైల్వార్ వాళ్ళు చెప్పినటువంటి సమస్యలే కానివ్వండి, ఇంకా మన దగ్గర నీళ్లపల్లి జలాల్పూర్లో ఒక మేజర్ సమస్య ఉన్నదా, ఫారెస్ట్ భూములకు మనకున్నది. మేము దాని గురించి ఇప్పటికే కలెక్టర్ కానివ్వండి, మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో కర్ణాటక రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అది కంబైన్డ్ సర్వే చేసేది ఉన్నది. అది కూడా ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క జలాల్పూర్, ఇస్మాయిల్పూర్, మైల్వార్కు
ఆ ఫారెస్ట్ సమస్య కూడా సమూలంగా దాన్ని రక్షణ చేసి అక్కడ మనకు ఉన్నటువంటి రైతులకు తప్పకుండా లాభం చేపిస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు భూభారత్ అనేది మళ్ళీ మనకు ఒక దేవుడు ఇచ్చినటువంటి వరము. మన పట్టాలు కానీ మన హక్కులు మనం సంపాదించుకున్నట్లే